ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేటప్పటికి బోనాల సందడి అనమాట. ఇదైతే ఫస్ట్ ఒక 1 వీక్ ముందు సెక్రటరీవేట్ బోనాలు జరుగుతాయి కదండి. సో అప్పుడైతే ఇలా పోతరాజుని మంచిగా రెడీ చేస్తారు. ఈ టెంపుల్ పోతరాజు టెంపుల్ అనమాట. అండ్ పోతరాజులా కూడా రెడీ అవుతారు. అండ్ అమ్మవారి ఘటం ఉంటుంది కదా, సో అదైతే మొత్తం ఊరేగింపు అయితే చేస్తారనమాట. సో ఆ రోజు పోతరాజు అయితే ఇలా రెడీ అయ్యారనమాట. సో నేను ఇంకా ఘటం అది కొంచెం మిస్ అయ్యాను. అండ్ ఇంకా నెక్స్ట్ ముందు రోజు బోనాలు ముందు రోజు అయితే ఫుల్ ఇలా బోనాలు వైబ్స్, అంటే ఎక్కడ చూసిన టెంపుల్స్ అన్నీ ఇలా కలర్ఫుల్ ఉండే. సో ఫస్ట్ అయితే నేను ఇంకా బోనాలు రోజు అంటే మొన్న సండే అయింది కదా, సో అప్పుడైతే మంచిగా కడుప కడిగేసి అంటే పసుపు కుంకుమతోటి మంచిగా అలంకరించేసి అండ్ తోరణాలు అయితే కడతాం కదా, మామిడి ఆకులు అండ్ నీమ్ లీవ్స్ ఉంటాయి కదా, సో అవి కట్టేసాను. అండ్ దేవుళ్ళవి అన్నీ క్లీన్ చేసేసుకొని అండ్ అలాగే కొంచెం పరమాన్నం అయితే పెడతాం కదా, సో పరమాన్నం అయితే చేశాను. అండ్ బోనంలో ఏంటి అంటే ఆకుకూర, పచ్చకూర, కర్డ్, పచ్చి పులుసు ఇవి కూడా పెడతారనమాట బోనం చేసేవాళ్ళు. సో ఇంకా అవన్నీ నేను చేయలేదు కానీ జస్ట్ పరమాన్నం అయితే అమ్మవారికి చేసి ఎక్కించాను. ఇంకా ఆ తర్వాత లాస్ట్ టైం సికింద్రాబాద్ బోనాలకి ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ ఇక్కడ మన సికింద్రాబాద్లో ఉంటుంది కదా, కుదరలేదు వెళ్ళడము. సో ఇంక ఈసారి అయితే ఎట్లయినా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. అందుకనే ఇంకా మంచిగా ఫస్టే ప్రసాదం తీసేసుకొని అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది శివుడిది మొత్తం ఇది ఉంది, అంటే భలే డిఫరెంట్గా అనిపించింది నాకు. సో అలా అని చెప్పి నేను ఒక చిన్న క్లిప్ అయితే క్యాప్చర్ చేశానండి. సో ఇక్కడ శివుడు ఒక రూపంలో ఉంటాడు అండ్ ఇంకా అక్కడ సైడు మొత్తం అందరివి ఇది ఉంది. ఈవెన్ ఈసారి హైదరాబాద్ బోనాలు అయినా ఇక్కడ మాత్రం ఫుల్ రష్ అనేది కొంచెం బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే బోనం తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ అమ్మవారికి పెడతారు, ఆ దీపం ఉంటుంది కదా అక్కడ పెట్టేస్తారు. అండ్ ప్రసాదం కొంచెం అక్కడ పెట్టేసి మిగతాది ఇంటికి తెచ్చుకుంటారు అనమాట. అది ప్రసాదం లాగా బోనంలో తీసుకొని తింటారు. అండ్ టెంపుల్ అయితే చాలా అంటే మంచిగా ఫుల్ కలర్ఫుల్ వైబ్స్ అయితే ఉన్నాయి, ఫెస్టివల్ వైబ్స్. ఆషాఢం కదా ఇంకా అట్లా అని చెప్పేసి ఈవెన్ ఈసారి కూడా అంటే ఇవాళ కూడా బోనాలు తీసేవాళ్ళు తీస్తున్నారు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా, సో అలా. అండ్ అనిపించింది లాస్ట్ వీక్ వచ్చి ఉంటే బాగుండేది, ఇంకా కొంచెం ఎక్కువ బోనాలు అవి కనిపించేటివి కదా అన్నట్టుగా అయితే అనిపించింది. బట్ ఎనీవే నేనైతే అమ్మవారి దర్శనం అయితే ఫైనల్గా అయితే ఇవాళ చేసుకున్నాను. సో హ్యాపీ ఫర్ ఇట్. ఆ రోజు అయితే అమ్మవారు ఇలా అయితే ఉన్నారండి, అంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. దర్శనం అక్కడికి వెళ్ళి చేసుకొని వస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అలా అని చెప్పి వెళ్ళాను. అండ్ చూస్తున్నారా, ఇది బోనాలు థీమ్ మెహందీ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బోనము. అండ్ ఇంక ఇక్కడ సైడ్కి ఏంటంటే ఇక్కడ అమ్మవారు అయితే వచ్చిందనమాట. సో అలా ఒక సింపుల్ కాన్సెప్ట్లో అయితే మెహందీ పెట్టారు, నాకు భలే అనిపించి నేను క్లిక్ చేశాను. అండ్ ఇవన్నమాట బోనము. బోనం ఎప్పుడైనా ఒకటి తీయరు, జోడి బోనాలు అంటారు కదా, సో అలా తీస్తారనమాట. సో ఇదేంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్. సో ఇంకా అక్కడ ఏంటంటే ఒక 3 టెంపుల్స్కి అయితే వెళ్తాము. అండ్ ఫస్ట్ టెంపుల్కి ఒక బోనము, సెకండ్ టెంపుల్కి ఒక బోనం, అండ్ మూడోది దుర్గామాత టెంపుల్ జస్ట్ విజిట్ చేసి వస్తాం అనమాట. సో ఇదనమాట ఫస్ట్ టెంపుల్. కలర్ఫుల్ ఉంటుంది. ఈవెన్ అంటే నా చిన్నప్పటి నుంచి అయినా కూడా ఈ టెంపుల్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ బోనాలు అనడంతోనే ఫుల్ బాగుంటాయి అసలు ఆ వైబ్స్, చాలా బాగా అనిపిస్తుంది. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా మేము బోనం తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ చూస్తున్నారు కదా, అమ్మవార్లన్నీ మంచిగా కలర్ఫుల్గా ఇట్లా పెయింట్ వేసినట్టు ఉన్నారు. అండ్ ఒక వారం నుంచే స్టార్ట్ ఉంది ఫస్ట్ ఘటం, తర్వాత బోనం అనమాట. సో బోనం అయితే ఇలా మంచిగా దిచ్చుకొని దీపము అండ్ ఒక దాంట్లో పరమాన్నం, ఒక దాంట్లో పచ్చన్నం ఉంటుంది. సో ఫస్ట్ బోనం తీసుకెళ్ళిన తర్వాత ఒక 5 చుట్లు గుడి చుట్టూ అయితే వేసిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి అమ్మవారికి బోనం అనేది అంటే ప్రసాదం మనం అక్కడ కొంచెం పెట్టేసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చుకుంటాం అనమాట. సో అది. అండ్ ఆ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అంటే చిన్నప్పుడు నుంచి కూడా చూస్తున్నాను, జనరల్గా ఎప్పుడు బోనాలకి అయితే ఖచ్చితంగా అయితే ఈ గుడికి అయితే వెళ్తాను, ఒక సెంటిమెంట్ లా అనమాట. సో మంచిగా అనిపిస్తుంది గుడికి వెళ్తే. అండ్ ఇక్కడ కావాలంటే మనం ఆచారంలో వడి బియ్యం అవి కూడా పోసుకోవచ్చు. సో ఇక్కడ బేసికలీ ఏంటంటే 3 అమ్మవార్లు ఉంటారనమాట. ఇలా 3 అమ్మవార్లని మంచిగా తీర్చిదిద్దారు. అండ్ ఇప్పుడు సిల్వర్వి ఫేసెస్ అవి పెట్టినట్టున్నారు. అండ్ ఇది వచ్చేటప్పటికి ఘటం అనమాట. సో ఇది నేను మిస్ అయ్యాను, నేను యాక్చువల్గా వెళ్ళాను కానీ అప్పటికి అయిపోయింది. సో ఇలా అమ్మవారిని అయితే ఘటం ఒక వారం ముందు అలా తీస్తారనమాట. సో చాలా బాగుంటుంది.
అంటే కొంచెం ఇక్కడ ఫుల్ బోనాలు వైబ్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఈవినింగ్ ఏంటంటే పలారం బండి అని తీస్తారు. సో వాటికి ఇలా మొత్తం అమ్మవార్లు అవన్నీ ఇట్లా డెకరేషన్స్ అవి చేస్తున్నారు. సో ఫస్ట్ బోనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ గుడికి అయితే వచ్చామండి. సో ఇది సెకండ్ గుడి అనమాట. సేమ్ ఇక్కడ కూడా బోనం తీసుకొని ఒక 5 చుట్లు వేసిన తర్వాత ఇక్కడ శాఖ పోయడం అంటారు. సో శాఖ అయితే వస్తారు. ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది. అమ్మవారు మంచి ఇట్లా పసుపు ఫేస్తో ఉండేటప్పటికి చాలా బాగుంది. అండ్ జడ కూడా భలే వేసారు జడ అనిపించింది. అండ్ ఇది వచ్చేటప్పటికి పలారం బండి అనమాట. సో వీటికి ఫ్రూట్స్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసి ఈవినింగ్ అమ్మవారిని అయితే ఊరేగింపు తీస్తారు. అండ్ ఇది వచ్చేటప్పుడు ఇంకోటి థర్డ్ టెంపుల్ అనమాట. ఇది దుర్గామాత టెంపుల్. సో ఇక్కడ కూడా 3 అమ్మవార్లు అయితే ఉంటారు. సో ఇక్కడ కూడా వెళ్ళి మంచిగా అంటే దర్శనం చేసేసుకొని ఇంకా ఆరతి ఇచ్చేసి అమ్మవారికి మొక్కుకొని అయితే వచ్చాము. సో ఇంకా మన ఇష్టం అంటే 5 రౌండ్స్ జనరల్గా ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక 5 చుట్లు తింటే మనకి అదొక పాజిటివ్ వైబ్రేషన్. టెంపుల్ అంటేనే పాజిటివిటీ కదా. సో అలా అని చెప్పేసి ఇక్కడ కూడా మంచిగా ఒక 5 చుట్లు వేసిన తర్వాత ఇంకా అమ్మవారు ఇలా ఉంటారనమాట. ఇక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. సో ఇవాళ మొత్తానికి ఏంటి అంటే 4 టెంపుల్స్. ఈ 3 టెంపుల్స్ కాక నేను పొద్దున ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ వెళ్ళాను కదా. సో మొత్తానికి 4 టెంపుల్ ఇవాళ విజిట్ చేశాను. ఇంకోటి విజిట్ చేస్తే అయిపోయేదేమో అనిపించింది, 5 అయ్యేది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఉయ్యాల అంటారు. సో అమ్మవారికి అట్లా ఉయ్యాల అనేది పెడతారు అనమాట. అక్కడ చెట్టు ఉంటుంది, చెట్టుకు అయితే కడతారు శాఖ పోసిన తర్వాత. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇంకా పోతరాజులు చూస్తున్నారు కదా. సో వీళ్ళు అనమాట. వీళ్ళ హడావిడి అయితే అసలు ఫుల్గా ఉంటుంది. ఈసారి ఇంట్లో కొంచెం ఇంత స్కేరీ లేదు కానీ లాస్ట్ టైం మాత్రం చాలా స్కేరీ ఉండే అనమాట. చూస్తే నాకు కొంచెం భయం వేసింది. అయితే చాలా బాగుండే. అంటే పలారం బండితో పాటు అమ్మవారు అలా మొత్తం అంతా ఇట్లా ఊరేగింపు అయితే తీశారనమాట. సో ఇదే అనమాట నైట్ డెకరేషన్. అసలు మొత్తం 12 వరకు కూడా ఫుల్ గోలేనే. నెక్స్ట్ డే అయితే మండే. ఆ రోజు ఏంటి అంటే పచ్చికుండ ఉంటుంది కదా. సో దానిపైన నిల్చొని భవిష్యవాణి అయితే చెప్తారనమాట. సో అది రంగం ఎక్కడం అంటారు. సో ఆ రోజు కూడా ఈ పోతరాజుల హడావిడి అనేది చాలా ఉంటుంది. అండ్ ఇంకా అమ్మవారి ఏమన్నా మనకి చెప్పాలి అనుకుంటే మనకి భవిష్యవాణిలో చెప్తుంది. అంటే ఇది చేయాలి, ఇలా ఉంటుంది ఫ్యూచర్ అనేది అయితే చెప్తుంది అనమాట. సో ఆ రోజు కూడా ఇంకా ఫుల్ ఇలా పోతరాజుల సందడి వీళ్ళదైతే చాలా ఉంటుంది. నేనేంటంటే వెళ్ళలేకపోయాను. ఇంకా వెళ్ళుంటే ఇంకొంచెం మంచి క్యాప్చర్ చేసేదాన్నేమో. చిన్నప్పటి నుంచి అన్న కొంచెం పోతరాజులు చూస్తే అప్పుడు భయం వేసేది. ఇప్పుడు ఓకే, కానీ చిన్నప్పుడు అలా చిన్న చిన్న మెమరీస్ గుర్తొచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.